పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఈ కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు. ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? అది నేను చెప్పలేరు. నేను చెప్పకూడదు. ఎందుకు నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ. అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. నిన్నే పదార్థ షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ అవ్వాలి నువ్వు దేవుని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికన్నా నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీశాడు. అది మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, అంతే, ఫోర్స్ చేస్తున్నాను. ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ మీరు ఎందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నాను. నేను బాగా చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. మేము సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు మిమ్మల్ని ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటి మీరు తీసుకునే? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే ఫిట్గా ఉంటాను. అది ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా, ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ప్రార్థన కొట్టాడు. అది సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అనేది కరెక్టేనా కాదంటారా? సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర డైరెక్ట్ కొట్టేస్తారంట. అండ్ టీజింగ్ కూడా మీరు ర్యాగింగ్ టీజింగ్ బాగా చేస్తారంట. చంపేస్తాను రా బొమ్మ, చంపేస్తా కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా కొరికే అంటాడు ఆయన. ఈ రాగమాట వచ్చి మీద కూడా కొరికేయడం అలా సరదాగా. ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు? పవన్ కళ్యాణ్. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుంది కదా? ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. 2 రోజులు మీ ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్. మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను బెనిఫిట్ కోసం. ప్రొడ్యూసర్ నటుడా? 6 నెలలు చాలా టార్చర్ అనిపించచ్చు అనమాట. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుని నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసుపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్వి, ఆ తర్వాత నీ పనులు హ్యాపీగా చూసుకో. జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి?
ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతన్ని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. హాయ్ సార్, బ్రహ్మాజీ గారు. హలో అండి. ఫస్ట్ టైం మా షోకి వచ్చినందుకు స్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఓకే. అండ్ ఫస్ట్ బిగినింగ్ మీ పేరు గురించి వస్తే, మీ పేరు బ్రహ్మాజీ. మీ నాన్నగారు బలవంతంగానైనా నా కొడుకుని గారు అని పిలవాలి జనాలు అని చెప్పేసి బ్రహ్మాజీ అని పెట్టారంట, నిజమేనా? యాక్చువల్ మా తాతగారి పేరు బ్రహ్మాజీ అనేది. ఓకే. బ్రహ్మం గారు, బ్రహ్మం అది. సో మా తాతగారి పేరు పెట్టాలని నాకు అందులో అంటే మనకి బాలాజీ, శివాజీ అలా ఉండవు. బ్రహ్మ అంటే ఏదో ఫుల్ఫిల్ ఉండదు, అందుకే బ్రహ్మాజీ అని చేశారు. సో చచ్చినట్టు మీరు అన్నట్టుగా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది బాంబే నుంచి వచ్చిన యాక్టర్స్ వాళ్ళు మామూలుగా జీ అంటే కొంచెం సీనియర్ని లేకపోతే ఎవరిని పెద్ద. మీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? బ్రహ్మాజీ. వాట్? బ్రహ్మాజీ? ఓ బ్రహ్మ నో బ్రహ్మాజీ. సో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. సో వాళ్ళు చాలా కొంత పెద్దవాళ్ళు బ్రహ్మ అని పిలుస్తారు, నాకు జీ అని పిలవరు. నాకని ఏజ్గా. ఓకే. చెప్తే హిందీ వల్ల తెలుగు నార్త్ ఇండియన్లో జీ అంటే కొంచెం సీనియర్స్ని రెస్పెక్ట్ దాంతో ఉంటుంది. సో నాకన్నా పెద్దవాళ్ళు, సో నేను బ్రహ్మాను పిలుస్తాను అని కన్ఫామ్ పెట్టేసుకున్నావు నువ్వు బ్రహ్మాజీ అని ఇంకా అన్నట్టుగా ఉంటుంది. ఓకే. మీ కెరీర్ బిగినింగ్కి వస్తే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా? అవునండి. ఎవరండి మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో? మీ అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ? మాకు యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనకాల దేవదాస్ గారు, మధుసూదన్ రావు గారు కలిపి అప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. అప్పుడు 2 years కోర్స్ అండి. సో అప్పుడు 2 years కోర్స్ 2 batches రన్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఆ తర్వాత 1 year, తర్వాత 6 months 3 months వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ బ్యాచ్లో అచ్యుత్, మన ఆవుతి ప్రసాద్, శివాజీరాజు, రామ్ జగన్, మా సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అది మా సెకండ్ బ్యాచ్లో నేను, సూర్య, చిట్టి, అనంత్ గారి బ్రదర్. అనంత్ కాదు, మన చిట్టి అని మన ఆడి పేరు తెల్లగపడు, మా క్లాస్మేట్ అతను. వాడు ఒకడు ఉన్నాడు అన్నమాట. ఏంటి అసలు అంటే మీరు నిజంగా అది మీకు కెరీర్కి ఉపయోగపడిందా ఆ ఇన్స్టిట్యూట్ అన్నది? 100%. నాకు అంతకుముందు నేను చెన్నైలో ఏఎంఐ చేశానండి. ఆ ఏఎంఐ కూడా ఇండస్ట్రీకి టచ్లోకి వెళ్దాం ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోయాను చెన్నై. ఓకే. ఆ టైంలో మా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూస్, గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది, అందులో యాక్టింగ్కి ఒక 10-20 seats అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా, ఆర్ మేబీ 10. ఎవరు చెప్పారు ఇలాగ అప్లికేషన్ వెళ్ళి సబ్మిట్ చేయని చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళా. నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలో మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నీకేమవచ్చు డైలాగ్స్ కానీ ఇన్ని చేస్తాను ఐడియా కూడా లేదు నాకు. అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుంటే పోస్టల్ గారు అబ్బాయి సంబడి తెలుగులో ఒక అతను ఉన్నారు. ఏంటి ఏం అడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు, చెప్పాలి. డైలాగా ఊరే నాకేం రాదు. బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు. సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు. ఆ డైలాగ్ వణుకుతూ చెప్పా పైనుంచి కిందకి. అంటే ఇంచుమించు బయటోడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తాడు అనుకుంటారు. ఏం తెలియదు బయట డాన్స్ చేస్తున్నాడు, ఏదో బ్రేక్ డాన్స్ అని. అది నా పరిస్థితి. షివర్ అయిపోయా. అప్పుడు నాకు అర్థమైంది ఏదో ప్రాక్టీస్ కావాలి, ఏదో సంథింగ్ ట్రైనింగ్ కావాలి, ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు అనుకుని అప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్కి ట్రై చేశాను నేను. సేమ్ అదే పరిస్థితి, అదే సేమ్ అలాగే భయపడుతూ సేమ్ అడయార్లో చేసినట్టు అంతే, ఇంకా బెటర్గా చేశాను డాన్స్. అక్కడ ఏంటంటే కేపీ తెలకర్, మధుసూదన్ రావు గారు, చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, సీనియర్స్ అందరు 10 మంది. ఇది కాదు అసలు, వాళ్ళు కూడా తీసుకోలేదు. నెక్స్ట్ టైం రామ్మా, నీకు ఇంకా ఫియర్ ఏదో ఉంది, నీకు ఆ ఫియర్ లేకుండా ఉంటే మేము నిన్ను ట్రైనింగ్ ఇచ్చి ఏదో చేయాలన్నారు.
ఏం చేయాలి సార్, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇంట్లో అప్పుడు చెప్పా. ఫస్ట్ ఇయర్కి ఇంట్లో చెప్పలేదు, అడయార్లో ఇంట్లో చెప్పలేదు. సెకండ్ ఇయర్కి ఇలాగా నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు దేనికి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నుంచి రాలేదు, అండ్ నీకు సినిమాలో బ్యాక్గ్రౌండ్, సినిమాకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు లేరు. సో బయట వాళ్ళు రావడం చాలా కష్టం. అసలు ఏదో కనెక్షన్ ఉండాలి కదా, సినిమా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా. లేదు నాకు ఇంట్రెస్ట్. సో మొదట ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ లోకల్గా ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్టేజ్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి 1 month ఇంటర్వ్యూకి నాకు తెలుసు, ఆల్రెడీ 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు ఏమేమి చేస్తారని. ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇంట్లో ఒప్పుకుంటూ వెళ్ళి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓకే ఓకే. సో అది కథ. అక్కడ అంటే ఏంటి, ఎలా ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి సార్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించేవారు మామూలుగా? అంటే ఇది స్టాన్సిల్ విస్కీ సిస్టమ్ అని మామూలు ఇంటర్నేషనల్ సిస్టమ్ అది అందరూ ఫాలో అవుతున్నారండి. మా దేవదాస్ కనకాల్ గారు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని వచ్చారు, అక్కడ కూడా అదే సిలబస్. సో ఏమి రానోడికి కూడా మొత్తం యాక్టింగ్ కావాల్సింది అబ్జర్వేషను, కాన్సన్ట్రేషను, ఎమోషనల్ మెమరీ, వీటిలన్నిటి మీద ప్రాక్టీస్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక సీను డైలాగ్ అనేది మేబీ 1.5 year అయిన తర్వాత వస్తుంది. లాస్ట్ 6 months అక్కడికి వెళ్తుంది. ఈ లోపల ప్రాసెస్ ఇది. మాకు బిగినింగ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఒక పిన్ను పడేసాను ఎతకమనేవారు, అటువంటి ఎక్సర్సైజ్ ఉండేది. సో మాస్టర్ అక్కడ కూర్చున్నవారు 30 మంది స్టూడెంట్లు ఉన్నారు, పిన్ను చిన్న పిన్నీస్ ఎతకమంటే ఒక్కళ్ళు అని ఎవరికాడు అంటే ఇంప్రెస్ చేయడం, నేను ఎదుగుతున్నాను అని చెప్పే ప్రయత్నం ఎవరికాడు అలా చేశారు. ఇప్పుడు మాస్టర్ చెప్పాడు, నువ్వు నిజంగా ఏదో జోబులో ఏదో మర్చిపోయావు, ఏదో పెట్టావు, ఎలా ఎదుగుతావు, ఇది కదా ఎతికేది, ఇలా కదా ఎతకో కదా. ఓ ఓకే, నిజాయితీగా అది సెట్ చేస్తే చాలు, దానికి యాక్టింగ్ చేయక్కర్లేదు, ఎదుగుతున్నట్టు యాక్ట్ చేయక్కర్లా, ఎతుకు నిజంగా. ఇప్పుడు ఇది సింపుల్ కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి యాక్టింగ్. సరే కొంతమంది ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు యాక్టర్సా, దర్ ఆర్ బోర్న్ యాక్టర్స్, ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అని అంటారు. నాకు మటుకు పర్సన్ నాకు హెల్ప్ అయింది. అదే అంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ కాలేడంటారు, అవ్వచ్చు. డిపెండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అన్న, మనిషి బ్యాక్గ్రౌండ్. అతను బాగా చదువుకుని ఉండి ఆర్ట్స్ నుంచి మొదటి నుంచి ఇంక మేబీ లైక్ కొందరు అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవడో ఎక్కడో ఉంటాడు అని తీసుకొని సరదా యాక్ట్ చేయమంటాడు ఫ్రెండ్, బాగున్నారు ఫిజికల్ ఏదో బాగుంది, అటు పెద్ద యాక్టర్ అయిపోవచ్చు, చాలా బాగా చేయొచ్చు. అవును, అంటే ఒక అలా మామూలు అలా అయిన యాక్టర్కి ఒక ట్రైన్డ్ యాక్టర్కి నిజంగా వేరియేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. మామూలుగా అయిపోయిన యాక్టర్కి ఏంటంటే మేబీ కొన్ని ఎమోషన్స్లో అతను గ్రిప్ ఉండవచ్చు, బట్ ట్రైన్డ్ అయినవాడు యూ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అండి. ఓకే, కొన్నిట్లో ప్లస్ అవ్వచ్చు. కొందరు నిజ జీవితంలో కూడా చాలా బాగుంటారు, స్పాంటేనియస్ టక్క మాట్లాడతారు, కొందరు సీరియస్గా ఉంటారు. వాడు కెమెరా ఫియర్ లేదనుకుంటే వాడు వచ్చి బాగా చేసేయచ్చు, బట్ నాట్ ఇన్ పర్టికులర్ క్యారెక్టర్, ఏదో ఆ క్యారెక్టరైజేషన్ వరకు ఈజ్ గుడ్. బట్ అన్నీ చేయాలి, మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే యాక్టింగ్ అని అంటలా, మేబీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ట్రైనింగ్. సో అన్ని ఇన్సిడెంట్లో అన్ని దాంట్లో అతను ట్రైన్ అయ్యాడేమో తెలియదు. అదే, సో ఈ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆన్ స్క్రీన్. ఓకే, మిమ్మల్ని అసలు యాక్టింగ్ వైపు మళ్లించిన సంఘటన సోమయాజులు గారి శంకరాభరణం సినిమాని విన్నాను. ఏంటి అది, ఆ ఇన్సిడెంట్ చెప్పండి. మా ఫాదర్ తహసీల్దార్ అండి. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చి ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత క్రియేట్ చేసిందో అదే పెద్ద, మనకు అప్పట్లో ఇప్పుడు హిందీలో షోలే ఎలాగో అక్కడ మనకు శంకరాభరణం తెలియదు. ఆయన డిప్యూటీ కలెక్టర్ సోమయాజులు గారు ఆ టైంకి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పిలిచి ఆయన సన్మానం చేస్తున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా. ఆ టైంకి ఏలూరు వచ్చారు ఆయన. సో ఏలూరులో ఆయన పిలవడం, సన్మానం చేయడం. ఆ టైంకి నేను ఒక 12 సార్లు చూశాను శంకరాభరణం. నేను పర్సనల్గా ఒకసారి. అప్పుడు ఎంత మీ ఏజ్?
నేను స్కూల్లో ఉన్నానండి, 9th or 8th or సంథింగ్, మేబీ 10th ఆ టైంలో. మా ఊరు నుంచి చుట్టాలు వస్తే ఆయన తీసుకెళ్ళడానికి అలా కలిపి 12 సార్లు అయింది అది. ఎవరు వచ్చినా నేను తీసుకెళ్ళాను కూడా. ఆ సినిమా అలా చూశారు. అక్కడ సినిమా మానేసిన వాళ్ళు కూడా ముసలోళ్ళు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏదో సినిమా బాగుందని చూడాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా 12 సార్లు అయింది. స్వామినాథన్ గారు అంటే నాకు ఫాదర్ ఇది కాబట్టి నేను కొంచెం స్టేజ్లో పక్కన వింగ్లో చూడవచ్చు అవకాశం అన్నమాట. ఆయన కూర్చుని ఉంటే వచ్చి అందరూ అసలు దేవుణ్ణి చూసినట్టు ఊగిపోయి ఏడ్ చేసి కాళ్ళ మీద పడిపోతున్నారు. అంటే ఒక భగవంతుని ఫీలింగ్. సో అక్కడేదో నాకు స్ట్రైక్ అయింది. ఒక సినిమా ఒక యాక్టర్గా ఎంత పాపులర్ అంటే మనసును దోచేయడం అంటారు, ఒక భగవంతుల్లో చూశారు అది. సో అది నాకు స్ట్రాంగ్గా పడి అప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను నేను. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒక ఆర్టిస్ట్ని చూసి జనాలు అంతగా పిచ్చిగా చూసేంత లేదు కదా. ఇప్పుడు ఏదో నచ్చుతారు అంతే. అప్పట్లో ఓన్లీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అందరికీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు, ఇప్పుడు అప్పట్లో ఆడిన సినిమాలు ఇప్పుడు చూసి నవ్వుకుంటాం, ఈ సినిమాలు చూసేసారా అంటారు ఇప్పుడు ఈ జనరేషన్ చూసి. మాకు అప్పట్లో అదే దిక్కు. ఒక సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ తప్పించి టీవీ కానీ లేకపోతే సీరియల్స్ ఇంత ఎక్స్పోజర్ లేదు, నెట్టే లేదు. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో అది మామూలు పిచ్చి ఉందండి, అది ఫ్యాన్ అసోసియేషన్ లాగా అందరూ. అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత పిచ్చిగా అభిమానించే దాని మీద మీ అభిమానం ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడో కనెక్ట్ అవుతాం ఒక పాయింట్లో, ఒక హీరో దగ్గర, ఒక హీరోది లేకపోతే నేను ఇలా ఉంటే బాగుండు లేదా ఏదో విషయంలో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం ఒక యాక్టర్కి. అభిమానించవచ్చు, వెళ్ళి సినిమా చూడొచ్చు. అది దానివల్ల ఫ్యూచర్ పాడు చేసుకుని అనేది తప్పది. ఎందుకంటే ఆ హీరో నీ గురించి పట్టించుకోడు. నువ్వు చదువు పాడు చేసుకున్నావా, లేకపోతే ఈ అసోసియేషన్లో ఫైట్ చేసి, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న కాళ్ళు ఎరుకు కొట్టుకున్నావా, లేదా ఏం చేసి నీ ఫ్యూచర్ పాడు చేసుకున్నావు అంటే ఎవడు పట్టించుకోడు అంతే. అదే. సో అభిమానం ఉండడం తప్పలేదు, బట్ అది ఒక లెవెల్లో ఉండడం అనేది కరెక్ట్. ఓకే. ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఏ స్థాయిలో లేను కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నా ఇండస్ట్రీలో. అంటే అర్థం కాలేదు నాకు. ఏ స్థాయి నటుడు అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ స్థాయి అన్నది అంటే పర్టికులర్ స్థాయి, పర్టికులర్ లెవెల్ అనుకుంటే నేను సెటిల్ అయిపోయినట్టు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇండస్ట్రీలో. ఓకే. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years. అంటే నాకు తెలిసి బ్రహ్మాజీ గారికి ఫలానా కోసమే క్యారెక్టర్లు రాయాలి అనడం అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు అన్నదంతా స్ట్రగుల్ యాక్చువల్గా. ఇంకా అవును, నేను ఎప్పుడు ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్ కానీ థర్డ్ చాయిస్ కానీ. వాడు పలానావాడు బిజీగా ఉన్నాడు, సరే బ్రహ్మాజీ మనకు తెలుసు కదా, బాగా చేస్తాడు కదా, అతను కూడా చూడవాలి. పలానా సినిమాలో అప్పుడెప్పుడు 10 years బ్యాక్ చంద్రలేఖలు కామెడీ చేశాడు కదా, కరెక్టే పెడదామని పెట్టిన ఇవి ఉన్నాయి. చంద్రలేఖ అంటే నా క్వశ్చన్ అదొకటి ఉంది. ఇప్పటివరకు మీ కెరీర్లో నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం చంద్రలేఖ. అది బహుశా మీకు కూడా అయి ఉండొచ్చేమో, అది లేదు. అంటే అది దాని పట్టే ఇప్పుడు కామెడీ అన్నది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందని అనుకుంటున్నాను. 100%. ఆ చంద్రలేఖ వల్ల ఇప్పుడు నా కామెడీ అది కావాల్సినంత రీచ్ కాలేదు. కాకపోతే సినిమా ఆడితే జనరల్ రీచ్ వేరు, ఆడకపోతే వేరు. అండ్ సింధూరం సినిమా విషయానికి వస్తే అది మీ రవితేజ గారికి మీకు ఇద్దరికి ఒకటే ఇస్తారు కదండి హీరోలుగా. అవును, హీరోలుగా. బట్ ఆ సినిమా అపజయం అన్నది మిమ్మల్ని ఎలా ఏమన్నా కృంగదీసిందా? ఏమన్నా డిసప్పాయింట్ అవుతుంది. పైగా కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడతా గులాబీ తీసిన డైరెక్టర్. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఆఫర్లు ఇస్తే ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఎంతనే తీసుకో, లేకపోతే మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయని, అలా కొందరు హీరోలు మా కొడుకులను ఇంట్రడ్యూస్ చేయని, కొందరేమో ఎందుకు ఈ టైంలో రిస్క్ కొత్త, అలా టైంలో మాకు ఇచ్చాడు వంశీ. సో అటువంటి సినిమా మంచి సినిమా పోయి ఏదో సినిమా కాదు, ఆడకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్, బాధపడ్డాం. ఇంక్లూడింగ్ వంశీ కూడా ఫీల్ అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను, రవి అందరం ఫీల్ అయ్యాం. మిమ్మల్ని తీసుకోవడం అంటే మీరు అప్పటికీ పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా, కృష్ణవంశీ గారు మిమ్మల్ని తీసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి మీ మధ్య అంత రిలేషన్ ఉందా లేకపోతే? ఉందండి. యాక్చువల్గా
శివ టైంలోనే కలిసాను నేను వంశీ. శివ ముందు. ఓకే. అప్పుడు ఒక మ్యాన్షన్లో ఉండేవాడిని నేను, ఇటుపక్క అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క, ఓకే. ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ఇది ఇది 250 రూపీస్ రెంట్. ఓకే. మెడ్రాస్ ఎవరు వచ్చినా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కోచింగ్కి కోర్సెస్కి వచ్చినా జనరల్ అక్కడే దిగుతారు అందరూ. 100 రూమ్స్ అయ్యి 5 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. తను అటువంటిది ఇంకో దాంట్లో ఉండేవాడు. సో ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి అందరినీ కలిసి ఫోటోలు అన్నీ చూపించి ఈవినింగ్ టైము ఆ సాయంత్రం పండుగలో నించుంటాం. ఇప్పుడు కృష్ణానగర్ అంటారు అలాగే ఈవినింగ్. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షను, స్ట్రగ్లర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అలా. సో అక్కడ స్టార్ట్ అయింది మీరు? అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు. ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. సో అక్కడ పరిచయం, 4-5 సార్లు మాట్లాడుకోవడం సినిమాల గురించి. ఈ లోపల ఏదో అన్నపూర్ణ స్టూడియోలు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని చెప్పారు. అక్కడ శివనాగేశ్వర కో డైరెక్టర్. వంశీమ నేను శివనాగేశ్వరని కలవాలి. వంశీ ఆల్రెడీ కెమెరా అసిస్టెంట్గా పనిచేశాడు ముందు. దాని తర్వాత మన త్రిపురనేని మన ఆయన దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. ఆ టైంలో ఎవరు అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఏంటి నవ్వుతారు ఎక్కడన్నా, వాళ్ళు ఎవరో ఊరినే అంటారు కానీ పని ఆర్టిస్ట్ పోండి నన్ను డ్రాప్ చేయి. నాకు బైక్ ఉండేది అక్కడ అప్పుడు. ఓకే. నన్ను డ్రాప్ చేయి, నువ్వు నా గురించి రా, సరే తీసుకెళ్ళా. శివనాగేశ్వరరావు ఉన్నాడు, మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఒక నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు అనుకుంటున్నారు స్టార్ట్, నీకు చెప్తాను నువ్వు కలు అని ఏదో చెప్పాడు. దానికి ముందు మేము వెయిట్ చేస్తున్నాం. ఒక కళ్ళజోడు పెట్టుకుని ఒక పక్కగా ఒక రోడ్డుని శివనాగేశ్వరరావు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు టీ దాకా ఎక్కడో రోడ్డు మీద. వాళ్ళు మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. తర్వాత శివనాగేశ్వరరావు వచ్చి మాట్లాడాడు. మేము వెళ్ళిపోతుంటే నేను వచ్చాను కదండి, నేను కూడా 2 ఫోటోలు ఆయనకి ఇచ్చా శివనాగేశ్వరరావు. ఆ బక్కగా ఉండే కొంచెం షార్ప్ ఐస్ ఉండి ఇలా చూసినాడు రామగోపాల్ వర్మ. ఆ లోపలికి వెళ్ళి ఆయన సరే ఫోటోలు చూడడం ఉపయోగం ఉంది, అసలు ఎవరన్నా ఆడిషన్ చేస్తే బెటర్ కదా, ఇప్పుడు ఈ కుర్రోని రేపు ఒకసారి రమ్మని చెప్పు, మనం అడుగుదాం ఏమొచ్చో ఏంటో ఏం తెలియదు కదా అంటే. నెక్స్ట్ డే వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే ఏదో డ్రెస్ జర్కిన్ ఒక రఫ్ క్యారెక్టరు అంటే జేడీ క్యారెక్టర్కి చూస్తున్నారు ఆడిషన్. అదేదో తీసుకొచ్చి లోపల అక్కడ తేజ ఉన్నాడు, లోపల కాస్ట్యూమ్స్ ఏ ఉన్నాయి, విజయ్ సినిమా కాస్ట్యూమ్స్ అండి. మోహన్ బాబు గారిది ఏదో తీసుకొచ్చి జాకెట్ వేశారు, అదేమో నా గౌన్లా ఉంది, హైట్ కదా, ఏదో చేసేసా రకరకాల విన్యాసాలన్నీ చెప్తాలే అన్నారు. అలా 2-3 మీటింగ్ల తర్వాత రాము గారిని కలవడం వల్ల ఆయన మళ్ళీ నన్ను పిలిచి సడన్గా గడ్డం పెంచగలవా నువ్వు అన్నారు. 10 రోజుల్లో పెరుగుద్దండి అన్న. సరే ఒకసారి నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను, అలా క్యారెక్టర్ ఇచ్చాడనమాట. అది అంటే అదే సినిమాకి కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారు ఏమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల. సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజ పేరు నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే. అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్.
సినిమా బాగుంటే కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది. అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది. రెస్పెక్ట్ ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాజ్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి సినిమాలో మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగు నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తను జప్పని పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరంలో 2-3 years స్ట్రగుల్ ఇద్దరిది. తర్వాత పూరి మన జగన్తో కనెక్ట్ అవ్వడం, తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు. అంటే తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, రవితేజని వదిలిపెట్టండి, మిగతా క్యారెక్టర్ మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఇక్కడే మానవ సహజం కదా, మీరని కాదు మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనది ఇంకా బ్రేక్ రావట్లేదు, సరైన బ్రేక్ అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి యాక్చువల్గా నాకు, ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు. ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ తప్పించి, నేను కూడా బెటర్గా చేస్తా అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి తను కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య రిలేషన్? అందుకే ఆ రిలేషన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ లేదు. స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. సింధూరు ఈవెన్ యాక్చువల్ నిన్నే పిల్లాడితాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి నిన్నే పిల్లాడితాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు యాక్చువల్గా. అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్ మిమిక్రీ చేసేవాడు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు. ఆ టైంలో నేను లంచ్ టైంలో చూసేవాడిని. ఒకరోజు నేను చేయమని చెప్పాను నాగార్జున తప్పు వాళ్ళ ముందు. తను అమ్మ వద్దు అంటే నేను పుష్ చేసేవాడిని, సరే చెయ్యి తను నడుచుకుంటూ వస్తే అనిల్ కపూర్ బయట అలా వాక్ చేస్తాడు అనేది. ఓకే, తప్పు కింద పడిపోయింది చైర్లోంచి, నవ్వేసి అంత బాగా చేసాడు అన్నమాట. ఆ టైంలో అతను చూసి మన వంశీ గారు ఒక కన్ను ఉంటుంది అన్నమాట, చూస్తుంటాడు అందరిని. ఈయన యాక్టర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చి, సో కామెడీ ఫన్ గురించి ఒక క్యారెక్టర్ రాశాడు అన్నమాట. అది కానీ నిజంగా మరి అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ, అలా అంటే నిన్నే పిల్లాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికని నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితే ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు కానీ, ఇంట్లో వాళ్ళతో వచ్చాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ వంశీరా సార్ భోజనం చేద్దాం, టైం అయింది నేను తినాలి, నా పక్కన ఉన్నాను సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది
విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు దా నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఎలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే ఇమ్మీడియట్గా, ఇంచుమించుగా అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోనే తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు తను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి, నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బి ఫ్రాంక్ భోజనం పెడితే మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5 star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా తీయరు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను, అది ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు. ఓకే, తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఇస్తాను, గులాబీ ఇచ్చాడు. నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పెళ్ళాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద. బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పెళ్ళాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలామంది బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో. అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నదే ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. తర్వాత సింధూరం అండి. సరే సింధూరం ఫ్లాప్ అయిందని వదిలేలా. చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో. సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఏదైనా సపోజ్ కొన్ని కోట్లు పెట్టి మంచి సినిమా మీరు ప్రొడ్యూసర్గా తను చేయగలడు కదండి, తను చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు తర్వాత మీ లాస్ట్ సినిమా ఏంటండి కృష్ణవంశీ గారితో? ఖడ్గం అండి. మరేంటి తర్వాత ఎందుకు దేంట్లో అంటే తను ఇప్పుడు ఏదో నాకు ప్రతి సినిమాలో బ్రహ్మాజీ ఇచ్చేయాలని ఏమో చూడ క్యారెక్టర్ సూటబుల్ అయితే ఇస్తాడు యాక్చువల్గా. ఓకే ఓకే. బిగినింగ్లో నేను నాకు గురించి చేశాడు, ఇది ఈవెన్ గులాబీ కానీ నిన్నే పిల్లాడతా సింధూరం అనేది. ఆ తర్వాత నేను కూడా చేస్తున్నాను కాబట్టి అందులో సూటబుల్ ఈ క్యారెక్టర్ వీడికి అయితే బాగుంటుంది అనుకుంటే ఇస్తాడు. దీని నక్షత్రంలో ఏమైనా చేశారు? నక్షత్రం చేశాను యాక్చువల్గా ఒక రోజు నేను. బట్ ఒక క్యారెక్టర్కి జనతా గ్యారేజ్ సినిమా బిజీగా ఉండడం వల్ల నా షెడ్యూల్కి వాళ్ళు కుదరలా. సో చిన్న ఎపిసోడ్ చేసాను, అంతలోగా తీసేసి దానే వేరే వాళ్ళని పెట్టుకుంటాంటే ఇబ్బందిగా ఉందంటే ఓకే అని చెప్పారు. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు బిగినింగ్ డేస్లో చాలా ఆల్మోస్ట్ బాగా స్ట్రగుల్ అయ్యారు, డోర్ టు డోర్ అంటే ఆఫీస్ టు ఆఫీస్ తిరిగిన సందర్భం అవును కదా, మీరు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన కానీ ఆ స్ట్రగుల్ డేస్ ఒకసారి ఏదన్నా మీకు గుర్తున్నా? యాక్చువల్గా అది మీరు స్ట్రగుల్ అంటున్నారండి, మేము స్ట్రగుల్ అనుకోను. నేను ఇలా అది యాక్చువల్గా ఏదైనా అది మనకి ఇష్టమైన పని ఒక డ్రీమ్ చేయాలంటే అది స్ట్రగుల్ ఎలా అవుద్ది? ఓకే ఓకే. ఆ సుఖమైన పని ఫోర్స్ చేసేసి నేను యాక్టర్ ఎవరో ఇంట్లో పంపిస్తే అప్పుడు ఇదేంటి నేను అనండి. మన గోల్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ ఎ స్ట్రగుల్. ఓకే. ఆ అందమైన ఎక్స్పీరియన్స్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కృష్ణవంశీ గారు ఆకలితో ఉన్నారని అదొక గుర్తుంచుకోపోయినాక ఏదైనా సరే ఇప్పుడు అది నేను స్ట్రగుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. యాక్చువల్గా దాంట్లో మీరు గుర్తుండిపోయే సంఘటన ఒకటైనా ఉంటుందిగా, ఆ ఆఫీసులో చుట్టూ తిరిగినప్పుడు చిన్న ఏమంటే ఇప్పుడు అది న్యాచురల్ అవుద్దండి ప్రతి చోట. ఇప్పుడు ఒక 100 మంది ఆర్టిస్టులు వెళ్తుంటారు ఆఫీస్కి, అందరికీ జవాబు చెప్పాలి, అందరితో చేయాలి. ఎవడో ఒకటి ఇసుక్కుంటాడు కో డైరెక్టర్, ఎలా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కుదరదు డైరెక్టర్ మీట్ అవ్వడం, అలా అటువంటివి ఉన్నాయి చిన్నవి. బట్ ఆ టైంకి ఫీల్ అయ్యి తప్పించి ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు అప్పుడు బాధపడతాం,
తర్వాత కరెక్టే కదా, ఇప్పుడు ఆఫీస్కి బోలెడు మంది వస్తుంటారు, అందరికీ జవాబు చెప్పి అందరికీ ఇచ్చేయాలని. సో పెద్దగా అలాగా నాకు పర్టికులర్గా ఏమైపోయిందంటే, నాకు పర్టికులర్గా నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయిపోవడం, వాళ్ళతో ఉండడం వల్ల నాకు అంత బ్యాడ్ ట్రీట్మెంట్ నాకు పెద్దగా జరగలే. అసోసియేట్లు ఫ్రెండ్స్ అవ్వడం, కో డైరెక్టర్లు వాళ్ళే పట్టపడి డైరెక్టర్లు అయిపోవడం. నాకు బిగినింగ్లో ఏమైందంటే, నాకు పోసాని కృష్ణమురళి తను చెన్నై వచ్చాడు, తెలుగు ఏదో చదువుకుని ఎంఏ చేసి వచ్చాడు. వచ్చి ఏం చేయాలనుకుని ఏదో రైటర్గా పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాడు అసిస్టెంట్గా. నాకు ఆపోజిట్ రూమ్ పోసాని. ఓకే. అతను పొద్దున్న లేపితే చిన్న మెష్లాగా చిన్న విండోలాగా ఉంటుంది అన్నమాట, చిన్న అక్కడి నుంచి అతను లేపితే ఇలా లేచేవాడు అనమాట. ఏంటంటే పాపం 3 వరకు ఫేర్ చేసేవాడు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు రాసిని 3 ఫేర్ చేసి పడుకునేవాడు. ఆ 2 hours స్లీప్ ఉండేది తనకి. తను ఫ్రెండ్ అయ్యి తన ఇన్సిడెంటే పరుచూరు నాకు ఎక్కువ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా పరుచూరు బ్రదర్స్ టాప్ రైటర్స్ హోల్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు. డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, కో డైరెక్టర్లు ట్రై చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ. సో నూతన్ ప్రసాద్ గారి ఇంటి పైన పరుచూరు బ్రదర్స్ ఆఫీస్ అక్కడ, ఆ పక్కనే సూర్య, మన హీరో సూర్య వాళ్ళు ఇల్లు మాట. సో అక్కడికి వెళ్ళి ఉండేవాడు నేను. మురళి అక్కడ ఉండు అనేవాడు. సో అందరూ అక్కడికి వచ్చేవారు కాబట్టి నెమ్మదిగా మురళి మా ఫ్రెండ్ అండి అని. సో మురళి చాలా హెల్ప్ చేశాడు. అలాగే పరుచూరు బ్రదర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు, వాళ్ళు క్లోజ్ సర్కిల్లో డైరెక్టర్లు. వాళ్ళు చెప్తే పెట్టేసుకునేవాళ్ళు. మన వై నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళ సినిమాల్లో నన్ను దూరి చేసేవారు. పోసాని గారు అప్పటి నుంచి రెబలేనా ఆయన మనస్తత్వం? అప్పుడు మొదటి నుంచి అలాగా అక్కడే ఉండి స్ట్రగుల్ అవుతూ తను రైటర్గా ఉంటూ మళ్ళీ ఎక్కడో తను పిహెచ్డీ చేయడానికి మళ్ళీ చెన్నై యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి అంత స్ట్రగుల్ అయ్యాడు. సో అప్పుడు నాకు పరుచూరు బ్రదర్స్కి చెప్పి, అతనుకున్న పరిచయం ఉన్న డైరెక్టర్లతో వాళ్ళతో చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. ఓకే. అంటే ఓకే, మీరు బేసిక్ అంటే మీరు ఇప్పుడు సరైన సక్సెస్ అన్నది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇంత ఈ 25 yearsలో పెద్దగా అంటే మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినా కూడా అంత మీ కెరియర్కి సరిపడా, మీ లైఫ్కి సరిపడా ఇన్కమ్ని సంపాదించుకున్నారా? దీని మీదనే, ఇండస్ట్రీ మీదనే మీరు బేస్ అయి ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా అదర్ ఇన్కమ్? లేదండి, ఇండస్ట్రీ మీద అయ్యాను. ఇండస్ట్రీ మీద అయ్యాను. అంటే మీరు చేసిన క్యారెక్టర్ తోటి ఇంత సరిపడా వచ్చిందంటారా? ఓకే ఓకే. ఇప్పుడు సరైన బ్రేక్ కదా ఇప్పుడంటే. ఓకే, ఇంకేమైనా అదర్ ఉన్నదా? లేదు. ఓకే ఓకే. మీరు పెద్దగా అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే పెద్దగా చొచ్చుకుపోయే రకం కాదు, పెద్దగా మస్కాలు కొట్టి చేసే క్యారెక్టర్ అయితే మీరు అస్సలు కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? జెన్యూన్గా ఉంటే వర్కౌట్ అవుద్దని మేబీ లేట్ అవ్వచ్చు. ట్రూత్ఫుల్గా, జెన్యూన్గా, సిన్సియర్గా ఉంటే ఎవరితోనైనా సరే. మస్కా కొట్టేసి లేదా వాళ్ళని పడేసి అనేది అది షార్ట్ టైం సక్సెస్ అండి. అది మేబీ 1-2 years పటపట రావచ్చు. ఆ తర్వాత నీ గురించి తెలిసిపోద్ది అవతలవాడికి. వీ కాంట్ ప్రిటెండ్ దట్ లాంగ్. సో జెన్యూన్గా ఉంటే సరిపోద్ది కదా. బెస్ట్ గేమ్ ఏంటంటే గేమ్లు ఆడడం అంటారు లైఫ్లో. ఫెయిర్ గేమ్ ఈజ్ ద బెస్ట్ గేమ్. ఫెయిర్గా ఉండు, ఎప్పటికైనా వస్తుంది. ఎప్పటికైనా లేట్ అయినా సరే తర్వాత రియలైజ్ అవుతారు, వస్తుంది. సో మీ టైం ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇంకా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇప్పుడు బాగుంది. బట్ అప్పుడు ఏదో బాగుంది కానీ నేను యాక్చువల్గా బుద్ధిస్ట్ని కాదు కానీ బుద్ధిజం ఫిలాసఫీ ఒకటి ఫాలో అవ్వడం వల్ల నేను ఆ ఫిలాసఫీ ఏం చెప్పొద్దంటే హై లైఫ్ కండిషన్స్, మనిషికి లో పీరియడ్, హై పీరియడ్ ఏదో ఉంటుంది. కూర్చుని ఏడవద్దని చెప్తుంటుంది ఆ ఫిలాసఫీలో. ఒక ప్రాబ్లం ఉంది, 10 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడతాం, ఇది బట్ 11వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బట్ ఈ 10 రోజులు ఎందుకు ఏడ్చావు నువ్వు? నీకు తెలుసు కదా 11వ రోజు అయిపోద్దని. సో ఆ ఫిలాసఫీ వల్ల నేను ఎప్పుడు నా ఫ్యూచర్ ఉంది అని నేను కృంగిపోలా. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్నా.
సో అది చాంటింగ్ చేసాం అనమాట. అది ఇట్స్ అబౌట్ లోటస్ సూత్ర నమ్య రింగే కానీ. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాంటింగ్ చేస్తా. దానివల్ల నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం లేదు, అలాగ ఫ్లాప్ కదా అని లేకపోతే ఏం బాగుంటలేదని కూర్చొని ఆడవడం జరగలేదండి. మీరు బుద్ధిజంకి అట్రాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? నా వైఫ్ తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే. సో దాని ద్వారా నాకు కూడా చెప్పడం చూడడం నచ్చింది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ పిల్లర్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే నా గురించి నేను ప్రే చేసుకుంటాను. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఫలానా కావాలి, నాకు ఫలానా కావాలని. ఈ ఫిలాసఫీలో ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా వాళ్ళ హ్యాపీనెస్కి నువ్వు ప్రే చేస్తే యూ గెట్ బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ. మీరు సపోజ్ మీరు మీ శ్రేయస్సు గురించి మీ బాగు గురించి నేను ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా నాకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీరు ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలా ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం అవడం, వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఏముంది అందులో, ఇర్రెగ్యులారిటీ ఏముంది? అంటే ఎక్కడో ఒక మనిషిని మామూలుగానే అవును ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా బట్ థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను అంతే, ఫోర్స్ చేస్తాను. ఇందులో గొప్ప విషయం ఉందండి. డెఫినెట్గా గొప్ప విషయం. అంటే ఒక ఆదర్శ పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలా అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎలా నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు సంబంధం లేదు. ఓకే. అది 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 చేయడానికి రిసీవ్ చేసే అది ఇంకో ఇంటర్వ్యూలో లవ్ ప్రేమ పెళ్ళి అనే ఇంటర్వ్యూ మీద పెడితే అందులో ఒక 2 hours దాని గురించి సెపరేట్ చేస్తాను. ఓకే. అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా, మొన్న పెళ్ళి కూడా చేసుకున్నాను. అంటే మీరు అంటే మీకు అంటే ఇది కూడా మళ్ళీ ఆదర్శంతో మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో. మరి మళ్ళీ మీరు ఎందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే? వద్దనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లేదు. ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి కదా ఆదర్శంగా ఉండొచ్చుగా. ఓకే. అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుందండి రిలేషన్? బాగుంటుందండి. ఓకే. మొన్నే మ్యారేజ్ చేశారు. ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఈజ్ ఇంటూ మర్చెంట్ నేవీ అండి. అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చెంట్ నేవీ, దే ఆర్ ఇంటూ సైలింగ్. ఓకే. సో అది ఆ ఇంట్రెస్ట్ మీద. సరే పెళ్ళి అయిన తర్వాత 1 year తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. సరేలే ఓకే ఏం చేస్తామంటే సినిమా ఇంట్రెస్ట్ అది. సరే అగైన్ మా ఫ్రెండ్ కృష్ణవంశీ బ్యాక్ టు స్క్వేర్, అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే ఇప్పుడు తన దగ్గర ఏడిగా పని చేస్తున్నాడు. అది అవునా? అవును. ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట. అవునా? ఓకే. 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 ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తాను, ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీద? యాక్చువల్ సినిమా పెద్ద టాపిక్ రాదు మా ఇంట్లో, ఎప్పుడు ఏదో జనరల్ తప్పించి. అందుకే అంటే సినిమా అయిపోయింది, 6 o'clock ప్యాకప్ అయిపోతే సినిమా అయిపోయింది. ఇంట్లో సినిమా జనరల్గా ఉండదండి. వైఫ్ ఏం చేస్తుంటారండి? తను ఇంటీరియర్ డిజైనర్ అండి. సో యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక అడిగారు ఇది మీరు నాకు సినిమాలు లేనప్పుడు తనే పోషిస్తుంది. తను ఇంటీరియర్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తుంటే దాంతో అలా సర్వ్ అయ్యమాట. ఓకే. 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 మీరు సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు నచ్చింది
ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, ఏంటి మీరు తీసుకునే ఇది జాగ్రత్తలు? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే ఫిట్గా ఉంటాను. అది యాక్చువల్గా నేను ఇప్పుడు నా జనరేషన్కి ఉన్న బ్యాచ్ అయితే సెటిల్ అయిపోయారు అందరూ. నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ విత్ యంగర్ జనరేషన్ అన్నమాట, కాంపిటీషన్ అది. సో అలర్ట్గా ఉంటాను నేను ఇప్పుడు. సో యాక్చువల్ ఆ థింగే నన్ను డిసిప్లైన్, లైఫ్లో కొంత డిసిప్లైన్, ఎర్లీగా పడుకోవడం, అన్నీ సిస్టమేటిక్గా ఉండడం వల్ల. సోషల్ లైఫ్ అసలు ఉండదా మీకు? ఉంటుందండి, అంటే లిమిటెడ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. సో వీ హ్యావ్ డిన్నర్ అండ్ డ్రింక్స్ అంత తప్పించి నేను ఎప్పుడో వాళ్ళు పిలిస్తే వాళ్ళని తప్పించి ఎక్కువ లేట్ నైట్స్ అవి ఉండవు. ఓకే. ఇంతకుముందు నేను మర్చిపోయింది ఏంటంటే, మిమ్మల్ని అప్పుడు ఆఫీసులు చుట్టూ తిరిగారన్నారు కదా, ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా మీరు రవిరాజ పినిశెట్టి గారు ఆఫీస్ చుట్టూ ఎక్కువగా తిరిగారంట. తమిళ డైరెక్టర్లు ఎక్కువ కలిసేవాడిని. బాలుమహేంద్ర గారి ఇంటికి, భరతన్ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు మలయాళం తమిళ సినిమాలు అక్కడే చూసేవాళ్ళం, నేను వంశీ అందరం. భరతన్ గారిని అడిగాను, డైరెక్టర్ గారు ఉన్నారని. ఆయన మొక్కలు నీళ్లు పోసుకుంటున్నాడు లుంగి కట్టుకుని. నేనే బాబు అన్నాడు. ఇలాగ బాలచంద్ర గారు ఆఫీస్ తిరిగేసేవాడిని. అలాగే అక్కడే రవిరాజ గారు మన శాలిగ్రామం ఉంటారు. వెళ్తే ఆయన చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకునేవారు. చక్కగా కూర్చోబెట్టి వచ్చిన ఆర్టిస్ట్ని జనరల్గా ఆయన పాపం లెగిసి పొద్దున్నే ఆయన 8ంటికి ఒక 6-7 ఉంటే ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడి పాపం కాఫీ కూడా ఇచ్చి, ఫలానా రోజు నెక్స్ట్ షెడ్యూల్ కలువ అనేవాడు ఆయన. ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఆయన ఇచ్చిన డేట్ 15వ తారీఖున అనుకుంటే పరిగెట్టిన ఇంట్లో పెళ్ళి ఉన్నా కూడా వెళ్ళేవాడు కాదు. కజిన్స్ ఇది అది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆ 15వ తారీఖు వెళ్తే ఆయన ఉండేవాడు కదా అక్కడ. బాంబేలో హిందీ సినిమా షూటింగ్ అని ఇలా చాలాసార్లు తిరిగేసా ఆయన చుట్టూ. ఆల్మోస్ట్ సంవత్సరానికి 360 రోజులు అంటే 300 రోజులు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనతో యాక్ట్ చేయడం కుదరలే అప్పుడు, ఇవ్వలే అసలు ఆయన. అలాగే మా అన్నయ్య సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో, చాలా లాంగ్ అయిన తర్వాత. అలా ట్రై చేసిన వాళ్ళ దగ్గర అసలు ఎక్కడ కుదరలే. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు కృష్ణవంశీ గారు అనుకున్నట్టుగా ఇంకెళ్ళిపోదాం, నెక్స్ట్ డే మీరు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోయేవారు ఆయన? అంటే నాకు ఇంట్లో నుంచి భోజనం వచ్చేది, ఫుడ్ వచ్చేది కదా అనుకో. అది ఓకే. అండ్ మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారంట, ఎట్లా దాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు? అంటే పూర్వజన్మ అంటే నమ్ముతాను నాకు తెలియదు, పూర్వజన్మ బట్టి. ఇప్పుడు మీరు అన్నారు కొందరు ఏమి ట్రైనింగ్ లేకుండా, ఇప్పుడు రాము గారు ఉన్నారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి పెద్దగా ఏం చేయలే, ఓ అబ్జర్వేషన్ ఒక సినిమా చేశాడు. సో సడన్గా ఆయన ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్ సినిమా గురించి. అది ఎలా వచ్చింది? అది ఇప్పుడు సంపాదించుకున్న నాలెడ్జ్ కాదని నా ఫీలింగ్. ఎప్పటి నుంచో ఎక్యుములేట్ అయ్యి ఒక్క సినిమా అబ్జర్వేషన్ చేసి శివాలాంటి సినిమా తీయడం అంటే మనం ఒక 100 సినిమాలు కో డైరెక్టర్ పనిచేసి లేదా అంత వర్క్ చేసినప్పుడు ఒక సినిమా చేస్తాడు. సో ఎక్కడో పాస్ట్ కర్మ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉందని నా ఫీలింగ్. అలాగే యాక్టర్స్ కూడా. సో ఈ జన్మలో ఎంత మంచి చేసినా కూడా ఈ జన్మలో అనుభవిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు మారిందండి కర్మ సిద్ధాంతం, కలియుగం. సిలబస్ మార్చారు. ఇప్పుడు సిలబస్ ఏంటంటే, ఇప్పుడు ఈ మంత్లో బ్యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ సెకండ్ 2-3 మంత్స్లో యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. 1 yearలో చూస్తున్నాం మనం ఫాల్ డౌన్. రాంగ్ రూట్లో వెళ్ళి ఏమన్నా పాలిటిక్స్ చేసి ఏమైనా చేసావో అది 2-3 నెలలకు చూస్తున్నాం మనం. లాస్ట్ 10 yearsలో ఎంతమంది పడిపోయారు మన కళ్ళ ముందు. షార్ట్ కట్లు కొన్ని 100 కోట్లు సంపాదించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండడం, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆస్తులు అమ్మేసుకోవడం, వాళ్ళ బ్యాంక్, ఇన్ని స్కాములు చూస్తున్నాం. సో ఇప్పుడు అలా కదా, పాత నెక్స్ట్ జనం ఏం కదా, ఈ జనంలోనే ఇప్పుడే జరిగిపోతుంది. ఇప్పుడు శివ టాపిక్ వచ్చింది కాబట్టి, గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని. అలా మీరు గొల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో వర్మ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి. అదా, నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని. జనరల్గా ఏంటంటే ఒకటి దగ్గర పనిచేసి వాడిని మనం బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు, అతను మనం చూస్తున్నప్పుడు మనం
ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్. ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్. గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి? మన సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్, చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు. నేను షాక్, ఇదేంటి గిల్ట్ అంటే అవును యాక్చువల్గా ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాం మనం, నిజ జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టుకేసో ఇది చేస్తావా అన్నాను. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు అనుకున్నారా శివ నిజంగా? అంటే చాలామంది ఎవరు శివ సక్సెస్ని ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ డెఫినెట్గా. యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. న్యూ ఎక్విప్మెంట్ రావడం, కొత్త షాట్లు తీయడం. ఓకే. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 year నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు, నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు. నేను వెనక రోలో, ఆయన రాము గారు, నేను కొంచెం వెనక రోలో చీకట్లో నుంచి చూసి వెళ్ళిపోయాను, కిందకు వచ్చామంట. మధ్యలో సురేంద్ర అటు ఇటు తిరక్క డిస్టర్బెన్స్, రాజా గారు చూస్తున్నారని. ఓహో ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 డోర్ల మధ్యలో నుంచి చూసే సినిమా మొత్తం. డబుల్ పాజిటివ్ చూసినప్పుడే మీరు అద్భుతంగా ఉన్నాం. నా తర్వాత 1 year మీతో మాట్లాడలేదు అన్నారు కదా, అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద. చెప్పాను కదా ఆయన కూడా వచ్చి చూసేసాడని. నాకేమో ఇదేదో తీస్తున్నాడని ఫీలింగ్ నాకు. చేశారు మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతో. హిందీ శివ అనేది చేశా. బట్ ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం, అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యాం. మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు, కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? అన్ని రకాలుగా ట్యూన్ అయ్యి యాజ్ అన్ ప్రేక్షకుడిగా ఆర్జీవి ఇస్ ద బెస్ట్ అండి నాకు. ప్రేక్షకుడు అంటే అంత గొప్ప క్యారెక్టర్లు ఏం చేసేలేదు నేను. బట్ మన ఇండియాలో మనం గర్వించదగ్గ డైరెక్టర్ మన తెలుగు నుంచి అంటే ఆర్జీవి. అలాగే రాజమౌళి గారు, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాసు, పూరి జగన్, అలాగే అందరూ, తేజ. అండ్ మీరు యంగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారంట చాలా వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేర్లపాక గాంధీ, ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇచ్చినా కూడా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మీరు అతన్ని తీసుకొని మళ్ళీ మీ సినిమా ఇప్పించినట్లు మీ పాత్ర చాలా ఉందని. సినిమా నేను ఇప్పించలేదు, అతను ఏం స్ట్రగుల్ అవ్వలేదు. అతను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత వేరే బ్యానర్లో సినిమా చేయాలి వేరే హీరోతో. అక్కడ తను రాసుకున్న కథకని వాళ్ళకి ఏదో సింక్ అవ్వట్లా. వాళ్ళేమో కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉండాలని ఆ హీరో అనుకుంటున్నాడు. అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ అవ్వాలని తన ఉద్దేశం. గాంధీ ఉద్దేశం ఏంటంటే హీరో ఉంటాడు, బట్ 4-5 క్యారెక్టర్లు ఉండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉండి ఆ స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది గాంధీది. ఎప్పుడు ఓన్లీ హీరోయిజం అలా ఇతని స్కూల్ అది. సో అక్కడ వాళ్ళకి సింక్ అవ్వాలి. ఆ టైంలో నాకు చెప్పాడు ఇలా ఇది పరిస్థితి అంటే, సరే వేరే హీరోతో ట్రై చేద్దాం అనుకుని నేను ఇంకో హీరోకి ఫోన్ చేసి కథ వినంటే వెంటనే ఉన్నాడు, అది నచ్చి అయిపోయి అంతే. అది స్ట్రగుల్ అయిపోయి సినిమా లేక కదండి. సో ఆ విధంగా ఆ హీరోని పరిచయం చేయడం ఒక ఫోన్ కాల్ తప్పింది నేను చేసిందే లేదు. అది వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అయ్యొచ్చుగా. మీరు మీకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చిన్నప్పుడు అది రాసిపెట్టి ఉంటుందండి. అగైన్ నేను మధ్యలో చిన్న కర్తను అంతే. ఇది అలాగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ నాకేంటి మన చందు మొండెట్ ఫోన్ చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది రా అన్నది. సో ఆ మాటతో నేను ఇక్కడికి వచ్చా. అలా గాంధీ కూడా అనేవాడు మీ ఇంటర్వ్యూస్ ఆయన చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేయండి ఇది అని. ఓకే. సో వాళ్ళు ఏది ఫేవర్ చేసేస్తారు, నేను ఫేవర్ చేయడం కాదు, అది ఇట్ హ్యాపెన్స్ అంతే.
అది అలాగా జరగాలని రాసి పెట్టి అది నా ద్వారా జరుగుద్ది, నేను జరగకపోతే ఇంకోటి ద్వారా జరుగుద్ది. అది జరగడం అనేది ఖాయం, అది వేరే వాళ్ళ ద్వారా జరగచ్చు అంతే. ఎనివే థ్యాంక్స్ అండి. ముందు చందు గారు అండ్ మెట్లపాక గాంధీ గారు మీ వల్ల బ్రహ్మ గారు ఇప్పటివరకు నా ఇంటర్వ్యూ చూడలేదు, అయినా కూడా మీరు చెప్పడం వల్ల వచ్చింది, థ్యాంక్స్. అంటే గాంధీ గారు అని కాదండి, మీరు అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది, మీరు అప్కమింగ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా సపోర్టివ్గా ఉంటారన్న విషయం అయితే ఆ టాక్ ఉంది. వాస్తవంగా అదే నిజంగా దాన్ని ఇది అందులో కూడా నాకు సెల్ఫిష్ అదే అనబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే గివ్ అండ్ టేక్ ఇది అంటే ప్లాన్ చేయను, కానీ ఈ ఫ్యూచర్ డైరెక్టర్స్ వాళ్ళే. అది సో వాళ్ళకి వాళ్ళు పాపం ఒక షార్ట్ ఎక్స్ట్రా చేయాలి, ఇలా టైం అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక డబ్బులు అయిపోయినాయి, ఒక రోజు ఎక్స్ట్రా డేట్ కావాలి మాకు ఇస్తామంటే చేస్తుంటాను. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వచ్చి మనకు హెల్ప్ చేస్తారు, ఆ ఉద్దేశంలోనే. పాపం కొందరు నిజంగా మంచి డైరెక్టర్లు బాగా రాసుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లేదు నేను ఇన్ని రోజులే మాట్లాడాను, 5 రోజుల తర్వాత నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఒక రోజు చెయ్యాలి అంటే దానికి నేను ఎక్స్ట్రా పేమెంట్ అడగడం తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళకి సోర్సెస్ ఉండవు, ఏదో చిన్న డైరెక్టర్ని చిన్న ప్రొడ్యూసర్ని మాట్లాడుకుని వస్తారు లో బడ్జెట్లో. సో మన మీద ఇష్టం మీద పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే ఒక ఎక్స్ట్రా మేము చెయ్యం ఒకరోజు, కాదండి బ్రహ్మాజీ గారిని తెచ్చుకుంటాను, ఆయన డబ్బులు అడుగుతాడు, నేను అక్కడలో నేను ఫ్రీ చేసి పెడతాను ఒకరోజు అని చెప్తే అప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాను. అది అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ అంతేనా? ఆ ఉద్దేశం కాదండి, బట్ నేను కూడా ఒకప్పుడు వచ్చాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వంశీ హెల్ప్ చేశాడు కదా, కృష్ణ వంశీ, అలాగే నేను హెల్ప్ చేయాలి. అది నేను స్ట్రగుల్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వని మెంటాలిటీ కాకుండా నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకి ఆ బాధ మనం ఎందుకు అలా చేయాలి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అంత పెద్ద గౌరవం ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ క్షణమైన డైరెక్టర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. అంతేనా? అది చదువుకొని వచ్చి చాలామంది చదువుకున్నారు, సో దేనో ఆ టాలెంట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. ఊరినే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇచ్చారని వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే వాడుకున్న నాలెడ్జ్ బట్టి అప్పటికి ఇప్పుడు మారిందండి, టోటల్గా మారిందా? అండ్ మీరు సినిమాల మీద మీ అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్టర్కి చెప్పేస్తుంటారంట. అంటే మీరు యాక్ట్ చేసిన సినిమాలను కూడా ప్రేమ సినిమా విషయంలో కూడా చందు గారికి అలాగే చెప్పారంట. చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమంతా డబ్బింగ్ చెప్తున్నప్పుడు దాన్ని బిఫోర్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంతగా లేదు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం చాలా బాగా చేశాడు అన్నట్టు. ఎవరు ఎప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పినప్పుడు ఎవరు అప్పుడు హర్ట్ అయిన సందర్భాలు లేవా? హర్ట్ అయితే వాళ్ళు బ్యాడ్ లక్ అండి. నేను నిజం చెప్తున్నాను, నిజం ఎందుకు చెప్తున్నాను, అతని మీద ఇష్టం ఉంది కాబట్టి. సో అది కూడా నేను వాళ్ళ రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంలో చెప్తాను, వాళ్ళకే చెప్తాను. ఓకే, ఈగో ఉన్న డైరెక్టర్కి నేను తీసిందే కరెక్ట్ అన్నాడు చెప్పను. వాళ్ళు కొన్ని చెప్పడం వల్ల ఒక్కోసారి దూరం అయ్యాను కాబట్టి వాళ్ళకి చెప్పడంలో ఉపయోగం లేదనుకుని నేను చెప్పను. ఇంకా ఇలా పేర్లు చెప్పకుండా ఎలాంటి సందర్భంలో జనరల్గా ఏదైనా పలానా సీక్వెన్స్ నచ్చదు, మాకు తెలుసు వర్కౌట్ అవ్వదని చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తా మేము ఆర్టిస్టులు డిస్కస్ చేసుకుని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వదని, అదేదో డైరెక్టర్ చెప్తే లేదు సూపర్ అంటాడు, బట్ తర్వాత వర్కౌట్ అవ్వదు అది. సో తీసుకుని ఏమైనా ఆలోచించి ఇలా ఓకే చేసుకోంటే వాళ్ళకే బెటర్. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా ఎవరు లేరు, ఈగో ఫీల్ అయిపోయి అందరూ ఫ్రెండ్లీగా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు మన కొరటాల శివ ఉన్నారు, అతని దగ్గర ఎవరికైనా వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు. అన్న ఇప్పుడు ఇది కరెక్టేనా, లేకపోతే ఈ సీను, లేకపోతే ఈ డైలాగు, చిన్న మూమెంట్ అది కరెక్టేనా అని ధైర్యంగా అడగగలరు. తను చెప్తాడు కూడా ఈ విషయంలో ఇలా అనుకుంటున్నాను ఆ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే తను వింటాడు కూడా. సో అంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు, బట్ చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఓపెన్గా అందరూ ఇప్పుడు అందరూ అంచుమించుకు అలా ఉంటున్నారు. ఎవరో నేను చేసిందే కరెక్ట్ అంటలేదు. సో సరే టీం వర్క్, వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక్కోసారి మనం ఒకేసారి కొత్తగా ఉన్నప్పుడు మనకేదో చిన్న ఫాల్ట్ తెలుస్తుంది. సో మనకు అనిపిస్తుంది అది ఇది కరెక్టేనా కాదా అని. ఓకే, యాక్టింగ్ పరంగా వస్తే
ఒక ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా యాక్ట్ చేయడము కరెక్టా, లేదు అంటే తను ఆర్టిస్టే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే దాన్ని ఆ పనిని చేయడం కరెక్ట్? అంటే ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ని కాల్తో తన్నాలి, ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయ్యేలా ప్రేక్షకుడు ఫీల్ అవుతే చాలు. లేదు నిజంగానే పూనకం వచ్చినట్టు మీరు ఆ క్యారెక్టర్లో అయిపోయి నిజంగానే ఎదుటోడు ఆర్టిస్ట్ని తన్నడము అంటే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మీరు ఇన్వాల్వ్ అయిపోవడం తప్పు, కరెక్ట్ కాదు. అది చంపాలి, ఎవరినో ఒకటి చంపాలి, పొడవాలి. ఇన్వాల్వ్ అయిపోయానని పొడి చేస్తే అన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా. అది ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ఇప్పుడు నేను బ్యాడ్ యాక్టర్ అనుకోండి, నా దగ్గర నుంచి గుడ్ రిజల్ట్ కావాలంటే ఒకసారి ఒక స్లాబ్ తీసుకోవడం తప్పులేదు, సింపుల్. ఒక్కోసారి ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు మనం ఆ స్లాబ్ ఇలా కొడుతుంటే ఇలా అంటాం, ఈ గ్యాప్ కెమెరాలో తెలుస్తుంటుంది. ఓకే ఓకే. సో అతను పాపం ఆయన నిజంగా పాపం ఇలా మేనేజ్ చేస్తున్నాడు. ఇలాగ గోపాల్ రెడ్డి గారు రఘు కనబడిపోతుంది ఇక్కడ గ్యాప్ టచ్ అని ప్యాటర్న్ కొట్టాడు. అది సో పటక్ నాకు రియాక్షన్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. అది అంటే ఇప్పుడు అది ఎవరి తప్పు? తప్పేం కాదు, ఏముంది ఒక స్లాబ్ ఏం కంప్లైంట్ అనుకోవచ్చు. రిజల్ట్ వస్తుంది అనుకుంటే చిన్న స్లాబ్ తీసుకోవడం వల్ల నేను కూడా బాగా చేశాను యాక్చువల్గా. లేకపోతే ఊరినే ఇలా యాక్ట్ చేయమని చేసే ఉండేవాడిని కాదు మా టైంలో. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదండి. అదే అలా అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా. లేరండి ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్ ఎవరు వాళ్ళు పోయారండి. పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే క్యారెక్టర్ గురించి తాగడం లేరు లేరండి. ఓకే. ఇంకోటి సరదా విషయాలకు వస్తే, మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే, సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంట. ఎవరు మీరు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది చిన్న టాక్. మరి అది నాకు తెలిసి ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే. సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్ చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను. ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది, ఒకటి ఎవరా ఇలాగా అలా తీసుకోవడం జరుగుతుంది తప్పించి సిగరెట్లు కొనకుండా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టి కావాలని డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అందుకే సరదా అన్నాను. నేను కూడా సరదా చేస్తాను. మామూలుగా ఇప్పుడు సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ అంటే మీరు తెప్పించేవారు కదా. అవును. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ. అవునండి, బట్ యాక్చువల్లీ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం టైంలో జరుగుద్ది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. అండ్ టీజింగ్ కూడా, మీరు ర్యాగింగ్ టీజింగ్ బాగా చేస్తారంట చిన్న ఆర్టిస్టులని. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సుమన్ శెట్టిని పాట పాడించామని పాట పాడదాకా వదలలేదంట. ర్యాగింగ్ ఏముంది, అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకోవడం అనమాట. అది ర్యాగింగ్ అంటారు. సదా చేయరా అంటే ఎవరో చూస్తారు, బాగుందే అనుకుని, అదో ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవరిని నాకు తెలిసి నేను హర్ట్ చేయనండి ఎవరిని. ఓకే. ఎందుకంటే నాకు హర్ట్ అవ్వడం వల్ల ఏంటి ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు కాబట్టి బట్ ఎవరిని హర్ట్ చేయను. జస్ట్ ఫర్ ఫన్. సరదా ఫన్ కూడా ఏంటంటే అవతల ఇబ్బంది, ఆడు బాధపడకూడదు, ఆడు సరదా ఎంజాయ్ చేసి చేయాలి తప్పించి నన్ను ఇప్పుడు సరదాగా ఇప్పుడు హీరోలు నాతో ఆడుకుంటారు సరదాగా, నాతో జోకులు వేస్తారు, నన్ను ఏడిపిస్తారు. బ్రహ్మానందం అన్నాడు, బ్రహ్మానందం అయితే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటారు, ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఆ సరదా నవ్వుకోవడానికి బాగుంటుంది అది. సో నేను కూడా నాకు చిన్న ఆర్టిస్టులు అంతవరకు పెడుతుంది తప్ప హర్ట్ అయ్యేటట్టుగా ఎవరో చేయరండి. ఎలా ఏడిపిస్తారు మళ్ళీ? జనరల్గా ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, వచ్చి నన్ను కొరికేస్తాడు, నేను కొరికితే చంపేస్తాను నేను అంటాను, నన్ను సరదా రా అంటాను నేను. ఓకే. చంపేస్తాను రా బ్రహ్మయ్య, చంపేస్తా కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుని కొరికే అంటాడు ఆయన. ఇలాగమాట వచ్చి మీద పడి కొరికేయడం అలా సరదాగా. మీకు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు బాగా? రవి మొదటి మేము ఫ్రెండ్స్. రవితో ఆయన పవన్ కళ్యాణ్.
బాగా క్లోజ్గా ఉంటాం. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఏం తెలియదు నాకు, ఏదో కనెక్షన్ అంతే. జానీ సినిమాకి అరవింద్ గారి గురించి చెప్పాలి. ఆయన చుట్టూ తిరిగానండి. ఓకే. గీతా ఆర్ట్స్కి ఎవరెవరో వచ్చి పరిచయం చేసి పలానా ఏదో పరిచయం, ఒక్క సినిమా ఇవ్వాల అల్లు అరవింద్ గారు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశాడు అంతే. ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు నా పోరు పడలేక. మెడ్రాస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన మామూలుగా చూసి ఓకే ఇన్స్టిట్యూట్ అంటే ఆయన ఆల్ ద బెస్ట్, ట్రై చేసి చూద్దాం, నేను లక్ ఎలా ఉంటుందో ట్రై చేసి తప్పే ఉందని ఆయన ఎంకరేజ్ చేశారు. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదో జరుగుతుంటే గులాబీ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన స్టేజ్ మీద వచ్చి కౌలించుకొని యూ మేడ్ ఇట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే నేను సింధూరం చేశా, రిలీజ్ అయిన వెంటనే మా గుణసాగర్ నాకు బాగా క్లోజ్ ఆయన చూడాలని ముందులో ఒక క్యారెక్టర్ అనుకున్నాడు. చిరంజీవి గారిని ఏదో చేసి నెగిటివ్ క్యారెక్టర్, షూటింగ్ డేట్లు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. చిరంజీవి గారు సడన్గా ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు, కలకత్తాలో కదా ఎవరో అంటే బ్రహ్మాజియా ఇదేంటి హీరోగా చేసాడు ఇప్పుడే, ఆ క్యారెక్టర్ బ్రహ్మాజిని అనుకోవడం ఏంటి అసలు. మా దత్తు గారు ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేస్తాడు చిన్న క్యారెక్టర్లకు కూడా అనుకుని ఆయన వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేశారు. ఏమైనా నీకు తెలుసా ఒక ఏదో చిన్న క్యారెక్టర్కి బ్రహ్మాజన్ అంటే మీ ఫ్యాన్ అండి, మీతో చేయాలనుకుని ఎక్సైట్ అవుతున్నా, అది వేరు పక్కన బట్ కెరియర్ కదా అని. నైట్ 12 o'clockకి గుణశేఖర్ నిద్రలు లేపాడు చిరంజీవి గారు. లేపి అసలు బ్రహ్మాజీని పెట్టుకున్నావు కదా, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, ఎలా ప్రజెంట్ చేద్దాం చెప్పు ఒకసారి. కంప్లీట్గా నిన్నాడు. ఓకే ఇది బాగుంది, స్క్రీన్ ప్లే వైజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది, స్క్రిప్ట్లో క్యారెక్టర్ పెద్ద గొప్పది కాదు బట్ ప్రజెంటేషన్లో ఎలాగ ఉంటుంది అనుకుని గుణశేఖర్ నెక్స్ట్ డే గుణశేఖర్ ఫోన్ చేసి ఏమైంది సార్ అని. 12 నన్ను చిరంజీవి నిద్ర లేపి బ్రహ్మాజీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఏంటి హీరోగా చేశాడు కదా గబుక్కుని మనం మిస్యూజ్ చేయకూడదు అని చెప్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హ్యాపీ అన్నాడు. సో అంత కేర్ తీసుకునేవారు ఆయన. తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమేమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యన్నమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు ఏం కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని. అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక CD ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా, అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు, ఆయన సినిమా వేరు పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు. సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది అదే చాలా మంచి మనిషి, చాలా అంటే ఏదో చెయ్యాలని. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వెళ్ళాలని, మంచి పీక్ పీరియడ్. ఆయన సినిమా కమిట్ అయితే చాలు వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్ ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం, పాలిటిక్స్లోకి వెళ్దాం, ఒక అంబిషన్ కదా బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు మీద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా బ్లడ్ పూసుకొని ఏదో వేసుకొని అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో. ఆ రోజు బ్లాస్ట్ సీన్, సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ BVSN ప్రసాద్ గారు షూటింగ్లో. అది ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దివాళీ అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదే ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దివాళీ అండ్ సేఫ్
గా ఉండండి అనేది పెట్టాను, ఎంత తప్పించి ఆయన కంగారు పడలేదు ఎవరు ఫోన్స్ రావడం? చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి. ఏంటి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఏదో అయింది. కాదు సరదాగా. తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు, సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని. ఓకే, మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పారు బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు నేను చెప్పాను కదా, షార్ట్ కట్ ఉన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే, అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే, తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి నేనైనా అవ్వాలి. అవును, మీరు చెప్పడం కానీ నేను చెప్పడం. ఒక ఇన్సిడెంట్, ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6 ఎవరో ఒకరు చెప్పచ్చు. అవును, సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురం బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే, అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేదా వినడమో లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యూన్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరం బాగానే ఉన్నాం. ఓకే, ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతను టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే 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 అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇదే. తర్వాత ఆ హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలతో చేశాను. అంటే అప్పుడు ఆ 6 months ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్గా చూస్తారు. ఓ పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న ఒక 1 acre ఫామ్ హౌస్ ఉంది. సో హ్యాపీ. మీ అదర్ హాబీస్ ఏంటంటే సినిమా అదర్ దాన్ సినిమా?
నేను ట్రావెలింగ్ బాగా చేస్తానండి, ప్రపంచం నేను సేవ్ చేసుకుంటే పెద్ద కోటేశ్వరుని అయిపోండి. ప్రతి ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు కొంత తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అలా రిచ్ మ్యాన్ అయిపోయామండి. బట్ ఎప్పటికప్పుడు ఎంత ఉంటే ₹1,00,000 ఇస్తే ఒక 50,000 అందులో తీసుకెళ్ళి కాశ్మీర్, ఆ టైంలో కాశ్మీర్ ఎవరు వెళ్ళరు, వెళ్ళిపోయాం మేము, నేను నా వైఫ్. కాశ్మీర్ చూసాను, లేహ్ లదాఖ్, ఇండియా మొత్తం తిరిగేసాను నేను. ఓకే. సో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నప్పుడు కూడా ఒకసారి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 6 లక్షలు ఉంటే 5 లక్షలు ఒక వరల్డ్ ట్రిప్ ఏదో ఉంటే, యూరోప్ ట్రిప్ ఉంటే నేను మావాడు వెళ్ళిపోయాం. స్విట్జర్లాండ్, యూరోప్ మొత్తం తిరిగేసాం. వచ్చేసరి డబ్బులు లేవు. ఫోన్ చేసా, ప్రకాష్ రాజ్కి ఫోన్ చేశా, అరే ₹1,00,000 ఎవరో నాకు నెక్స్ట్ డబ్బులు వస్తాయి ఈ మంత్ పంపించాడు. బట్ అంటే ట్రావెలింగ్ అంత పిచ్చి. సో ప్రపంచం నా ఏమంటే మొత్తం మ్యాక్సిమం చూసేయాలని నేను. సో నా డబ్బులన్నీ దానికే వెళ్తాయి. మీ వైఫ్ ఏమన్నారా ఈ విషయంలో? తనకి ఇంకా ఇంట్రెస్ట్. రేపు బయలుదేరదాం ఎక్కడికైనా రెడీ. సో ఇద్దరం మేము ట్రావెలింగ్ బాగా పిచ్చి. ప్రకాష్ రాజ్ గారు మీకు బాగా క్లోజా? ప్రకాష్ ఎట్లా అండి ఆయనతో రిలేషన్ చెప్పండి. ఇద్దరం బిగినింగ్ సినిమాలు చేసాం, తర్వాత పర్సనల్గా కలవడం. మా ఇంటికో ఎక్కువ రెగ్యులర్గా ప్రకాష్ రాజు వాళ్ళ వైఫ్ ఎప్పుడో వస్తుంటారు, రవితేజ వస్తాడు, సో కృష్ణవంశీ. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎప్పుడూ కలిసి కూర్చుంటుంటాం మనం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా, మంచి క్యారెక్టర్ అండి. అది రిలీజ్గా ఉంది యాక్చువల్గా. రీసెంట్ అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రిలీజ్ అయ్యని కమిట్ అవ్వాలి యాక్చువల్గా. అంటే మధ్య నేను చేయట్లా, కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి క్యారెక్టర్లు. ప్రేమంలో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరం నాకు చాలా బాగుందండి యాక్చువల్గా. నేను ఇప్పుడు జాన్లో మెర్లపాక్ గాంధీ ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయింది. ఓకే. దాని తర్వాత హను కృష్ణగాడి ప్రేమ కథ, అలాగే సర్దార్ మంచి క్యారెక్టర్, సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే జనతా గ్యారేజ్, అలాగే ప్రేమం, అప్పట్లో ఒకడు ఉండేవాడు. అందరూ మంచి డైరెక్టర్లతో వర్క్ చేసే సంవత్సరం. మన ఏలేటి, మన చంద్రశేఖర్, మనమంతా. సో వీళ్ళందరితో ఎవరు చేయలే. హను మంచి డైరెక్టర్, లక్కీకి మంచి క్యారెక్టర్ పడింది. అలాగే ఏలేటి చందు కూడా, అలాగే కొరటాల శివ, వీళ్ళందరితో ఫస్ట్ టైం చేశాను నేను. సో వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ ఇస్తున్నారు మంచి క్యారెక్టర్లు. అదే ఒక 1 month బ్రేక్ తీసుకుని. మీరు ఆధ్యాత్మికంగా బాగా అంత దేవుని విపరీతంగా నమ్ముతారా? రెండు సిద్ధాంతాలు పక్కన పెడితే బుద్ధిజం ఉన్నది, సంథింగ్ పవర్ అండి. డెఫినెట్గా దేవుడు నమ్ముతాను. ఆధ్యాత్మికంగా ఒక మంచి మాట చెప్పండి మా ప్రేక్షకులకి. మనం చూస్తే నాకు ఎందుకు అలా అనిపించింది. మీరు హ్యాపీగా ఉండండి, అవతలను హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయించండి, ఉంచడానికి అన్నమాట. అవతలను హ్యాపీ చేయండి, తద్వారా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో డోంట్ బీ సెల్ఫిష్, నేను అనుకుంటే వర్కౌట్ అవ్వదు. యూ వర్క్ ఫర్ అదర్స్, సో ఆటోమేటిక్లీ యూ గెట్ ఇట్ బ్యాక్ అన్నమాట. ఓకే అండి. ఇప్పటి జనరేషన్లో లాంగ్ కెరీర్ చూసిన ఆర్టిస్టులు కొంచెం తక్కువ మంది ఉన్నారు. బ్రతికి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా ఆర్టిస్ట్ కొంతమంది ఉన్నారు, కానీ మీరు చాలా కెరీర్ చూశారు. తక్కువ సినిమాలు చేసినా కూడా కెరీర్ పెద్దగా ఉంది. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేదు చూశారు, తీపి చూశారు. ఇండస్ట్రీలో ఉండడం అనేది నా అదృష్టం అండి. అంటే కొన్ని కోట్ల మందిలో ఓన్లీ 200 మంది 300 మంది మంచి పొజిషన్లో ఉంటారు. ఒక 100 మంది 500 మంది అనుకోండి, అందులో ఒకడవడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే సినిమాల్లో రావాలని చాలా ట్రై చేస్తున్నారు, వస్తారు కానీ బట్ సక్సెస్ ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్ అది నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇట్స్ నాట్ ఈజీ అండి. సినిమాలో రావడం, ప్రయత్నం జరగడం, అక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం, అయిన తర్వాత నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. బట్ అందరూ కలిపి ఒక యాక్టర్ని తయారు చేస్తున్నారు. నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పక్కకు పెట్టి పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. కెమెరామ్యాన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ ఆడుగా ఉంది, ఇది వద్దు, ఇది, అలా అందరూ టెక్నీషియన్ కలిపి ఒకటి తయారు చేస్తున్నారు.
సో అందరూ టీం వర్క్ అది. నేనే గొప్పవాడిని నేను ఒక 10 సినిమాల తర్వాత ఫీల్ అయితే ఇండస్ట్రీలో ఉండరు. సో ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ అండి. నేను ఇక్కడ ఉండడం నా అదృష్టం. మంచి డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రైటర్లు రాశారు, మంచి ప్రొడ్యూసర్లు మంచి హీరోలు, వీళ్ళందరూ బాగున్నారు, నాతో బాగా హెల్ప్ చేస్తున్నారు అన్న దాంట్లో ఉంటే హ్యాపీ. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. అలాంటి హీరోలని అలాంటి నటుల్ని చూసారా మీరు మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ నుంచి సడన్గా వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే హెల్త్ పాడైపోయి అంటే లైఫ్ ఇది పర్మనెంట్ అనుకుంటారండి చాలామంది. పర్మనెంట్ కాదండి ఇది. ప్రతి కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతుంటారు, కొన్నాళ్ళకి స్టాగ్నెంట్ అయిపోతారు, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంటారు. సో పర్మనెంట్ అనుకుని నీకు వచ్చిన డబ్బులన్నీ నువ్వు సేవ్ చేసుకోకుండా నువ్వు తాగేసి వాళ్ళకి వీళ్ళకి పెంచేసి తర్వాత నీకు డబ్బులు రావు. నేను యాక్టర్గా ఏంటంటే అండి మొదటి నుంచి అది థ్యాంక్స్ టు మై వైఫ్. నేను పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉంటా. వెంకటేష్ గారు డాలర్ హిల్స్ అని ఉంటుంది, దాని పక్కన ఉంటుంది. నేను అక్కడున్న సూపర్ మార్కెట్ అన్నింటికి వెళ్తుంటానండి. ఓకే. ఫ్రెష్ హెరిటేజ్లో నన్ను వాళ్ళు ఇంచుమించు వారానికి 3 సార్లు వస్తారు. నేనే వెళ్ళి దారిలో కూరగాయలు కొంటా. ఓకే. ఒక్కోసారి మా వాడు లిస్ట్ పంపుద్ది ఫోన్లో, వచ్చేటప్పుడు ఆపి నేను అన్నీ కొనుక్కొని దిలీప్ సూపర్ మార్కెట్, నాకు అందరు స్టాఫ్ అందరూ తెలుసు. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ లైఫ్ ఉండదు రేపొద్దున. ఒక 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు ఉండవండి. సో నేను యాక్టర్ అని ఇంట్లో ఎలా కూర్చుంటాను? బిగుసుకుపోయి నా మీద జనాలు పడిపోతున్నారు, ఆటోగ్రాఫులు అనే యాటిట్యూడ్తోనే ఉంటారు వీళ్ళందరూ. నేను బ్యాంక్కి వెళ్తుంటాను, నా చెక్ నేనే వేసుకుంటా సాధ్యమైనంత వరకు. బ్యాంక్ మేనేజర్ మీరు ఎందుకు రావడం సార్, మీకు స్టాఫ్ ఉన్నారు కదా అంటే, లేదు నేను అటే వస్తున్నాను, సో నేను ఆ చెక్ నేను వేసుకుంటాను. నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, టీవీ యాక్టర్ కూడా రాడండి. టీవీలో యాక్ట్ చేసి, అంటే టీవీని తక్కువ అంటలేదు, టీవీలో యాక్ట్ చేసి చిన్న క్యారెక్టర్లు వేసి అతను కూడా వాళ్ళ ఇంట్లో పంపిస్తాడు, కానీ అతను సూపర్ మార్కెట్కి వెళ్ళడం. వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే మీద పడిపోతారు, రక్కేస్తారు, ఆటోగ్రాఫ్లు తీస్తారు, ఫోటోలు తీస్తారు, ఏం జరగదు. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేకపోతే ఎన్టీఆర్, ఈ బిగ్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్తే మీద పడిపోతారు తప్పించి, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులకి చూసి సార్ బాగున్నారు సార్, బాగా యాక్ట్ చేశారు సార్, ఒక్క ఫోటో సార్ అంటారు తప్పించి మీద పడిపోయి రక్కరు, చొక్కాలు చించారు. సో నువ్వు వెళ్ళి నీ మార్కెట్ చేసుకుని నువ్వేం కావాలో కొనుక్కో. రేపొద్దున కూడా నీకు సినిమాలు లేకపోయినా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి బతకచ్చు. ఈరోజు నేను బిజీ, చాలా 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసుకుపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. కరెక్ట్. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్, ఆ తర్వాత నీ పనులు హ్యాపీగా చూసుకో. శిల్పారామం వెళ్తానండి నేను. ఇప్పుడు శిల్పారామంలో ఎన్ని జరుగుతుంటాయో అక్కడికి వెళ్తుంటాను. షోలు జరుగుతుంటాయి, నాటకాలు, అక్కడికి వెళ్తుంటా. ఇనార్బిట్కి వెళ్ళి ఫిష్ కొనుక్కుంటుంటాను. సినిమా చూసేసి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఫిష్ కొనుక్కొని తీసుకొస్తాను. మణికొండలో కార్ ఆపి ఫిష్ కొంటా. సో కామన్ మ్యాన్గా బతికేస్తే గొడవ లేదు కదా. రేపొద్దున సినిమాలు లేకపోయినా కూడా బ్రహ్మాజీ మాకు ఎప్పటి నుంచి చూస్తున్నాం అంటారు. కరెక్ట్. అవును. సో మనకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే ఊసిపోయి ఇంట్లో కూర్చొని నువ్వే యాక్టర్లో ఇంట్లో బిహేవ్ చేస్తే వేస్ట్ కదా అది. తర్వాత మనకే ప్రాబ్లం అయిపోద్ది. బయటికి నాకు విన్నాను అనమాట, ఎవరో చిన్న పేర్లు చెప్పను కానీ అసలు రోడ్డు మీద ఇక్కడి నుంచి నడుతారు, క్యాప్ ఇలా పెట్టేసుకుని ఒక సినిమా హీరో అంట, కనబడిపోతుంది క్యాప్ ఇలా పెట్టేసుకుని ఇలా వెళ్ళిపోయి అని ఎక్కేవాళ్ళు. ఎందుకంటున్నా అంతేగా, హ్యాపీగా ఉండి ప్రశాంత్. ఏదో 1-2 వస్తారు అంతే నీ దగ్గరికి, 3 నవ్వుతారు, షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపో. మీకు జనాలతో జరిగిన చాలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా, జనాలతో పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు? గుర్తుండిపోయేది ఏం లేదండి. ఇప్పుడు అంతకుముందంటే హ్యాపీగా ఎక్కడ పడతాడు బస్సులో, సిటీ బస్సులో తిరిగేసేవాడిని, రిక్షాలు, ఏది కోల్కతా వెళ్ళినా లేకపోతే అక్కడికి ఢిల్లీ వెళ్ళినా
ఇప్పుడు సోనీ మ్యాక్స్ సెట్ మ్యాక్స్ వలన నన్ను అందరికీ తెలిసిపోతున్నా. అందరూ తెలిసిపోతుంది. నువ్వు సౌత్ యాక్టర్ కదా అంటాడు, ఇంకోడు నీ పేరు ట్రావెల్ మూర్తి కదా అంటాడు. ఏంటంటే జులై అన్నిసార్లు వచ్చింది, క్యారెక్టర్ పేరు చెప్తుంటారు. ఎక్కడో హాలిడేకి వెళ్ళి ఎక్కడో జర్మనీలోనే అక్కడ ఎవడో గుర్తుపడుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్తే సర్దార్ గబ్బర్ సింగ్ నేనని ఎవరో మన రావు రమేష్ హోటల్లో టిఫిన్ చేస్తున్నాం పొద్దున్న, మొత్తం స్టాఫ్ అందరూ గుర్తుపెడుతుంటే రావు రమేష్ షాక్. ఏం బ్రహ్మాజీ నువ్వు ఏ సినిమా చేసావు, హిందీ సినిమా నువ్వు చేసావు? లేదు రమేష్ ఏంటో తెలియదంటే వరుసపెట్టి సినిమా పాత ఎన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి బాగా నోటెడ్ అయిపోయినమాట. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగేసి సో మొత్తం ప్రైవసీ అంతా దబ్బింది. ఓకే, ఇప్పుడు హీరోలు, మిగతా హీరోల గురించి మీ రిలేషన్ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు అండ్ ప్రభాస్, ఎనీబడి మీకు సూపర్ స్టార్లు అయ్యారంటే మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అవుతారండి. ఫస్ట్ థింగ్ డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెద్ద స్టార్ అయ్యారంటే జనాలు అక్కడ ఇష్టపడ్డారు అనమాట. ఒకళ్ళు డాన్స్ బాగా చేస్తారు, ఒకళ్ళు ఫైట్లు బాగా చేస్తారు, ఒకళ్ళు డైలాగ్ బాగుంటుంది. అది నాకు చాలామంది అడుగుతున్నారు. మొన్నే ఎవరో నిన్న హైత్ నగర్ సైడ్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఏంటి సార్ మీరు అందరు సినిమాల్లో ఉంటారు, జనరల్గా ఒక గ్రూపు ఈ గ్రూపు ఆ గ్రూప్ అని ఉంటుంది కదా ఇండస్ట్రీలో, ఎక్కువ వాళ్ళ సినిమాలు చేసుకుంటుంటారు 12 years. మీరు ఏ హీరో చూసినా అందరితో ఉంటారో, అందరు సినిమాలు చేస్తారంటే అది వాళ్ళు మంచిదనం, నా అదృష్టం కూడా అని చెప్పా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయన సినిమాలు చేస్తుంటాను, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే మన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరు సినిమాల్లో ఉంటాను, వాళ్ళ కొడుకుల సినిమాల్లో కూడా ఉంటున్నాను. బట్ అందరూ వెరీ నైస్ పీపుల్ అండి. యాక్చువల్గా జనాలు వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళు ఏళ్ళ కాళ్ళకి పడదని ఒత్తిదే అది. ప్రతి సినిమా చూస్తే మీకు తెలియదు, ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో పెద్ద సూపర్ స్టార్ ఫోన్ చేసి చెప్తాడు ఆ హీరోకి, అతను కొట్టేసో చాలా బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, డైరెక్టర్లు మాట్లాడుకుంటుంటారు. అది ఫ్యాన్స్ తెలియదు, రైవల్ అనుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు జనతా గారు చూసి ఆయన ఫోన్ చేశాడు. అలాగే ఎన్టీఆర్ శ్రీమంత్ చూసా ఇలా ఫోన్లు చేసుకుంటారు, కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు హీరోలు. అది చాలా తెలియక. కానీ మరి వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్స్ కూడా అలాగే ఉంటాయి, అక్కడ తేడా వస్తుందిగా. వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్లో వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి బయట జనాలు కూడా అలా అనుకోవాల్సి వస్తుంటుంది. బట్ వాళ్ళందరూ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ పార్టీల్లో కలుసుకుంటుంటారు, అందరూ బాగుంటారండి. ఇప్పుడు మహేష్ బాబు ఆయన సరదాగా ఆయన ఫన్ ఏదో జోకులు వేసుకుంటూ ఆయన, బట్ వెరీ సీరియస్ యాక్టర్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అలాగే అందరూ జెన్యూన్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. మీకు తెలిసిన ఇద్దరు స్టార్ యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు స్టార్ యాక్టర్స్లో? వీళ్ళందరూ బాగుంటారండి, యంగ్ జనరేషన్. యాక్చువల్గా ఎవరో మన చరణ్ కానీ, లేకపోతే ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు. యంగ్స్టర్స్ అందరూ బాగా. చరణ్ అండ్ ఎన్టీఆర్ క్లోజ్గా ఉంటారు. చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ కలుసుకుంటుంటారు. వాళ్ళందరూ గ్యాదరింగ్స్లో, అట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరికాళ్ళు టైం కుదరక వాళ్ళు ఎక్కడో షూటింగ్, వీళ్ళు ఎక్కడో షూటింగ్ అని పెద్దది ఉంటుంది. కానీ బట్ అకేషన్ వస్తే అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ ఉంటారు. ఫైనల్గా ఒక ఫిలాసఫీ ఏంటి చెప్పండి, జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి? ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు అన్నది చెప్తుంటారు కదా. అదే మెడ్రాస్లో పాండ్యబజార్లో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే చాలు అనుకునేవాడిని. నాతో పాటు అందరూ మా ఫ్రెండ్స్ కూడా. ఒక చిన్న మారుతి గారు ఉంటే చాలు అనుకునేవాడు. అది వచ్చినప్పుడు రిలీజ్ అవ్వము, ఎందుకంటే మనం అప్పుడు అనుకున్నాం, కళ్ళగన్నాం, ఎంజాయ్ చేద్దాం ఉండదు. దాంట్లో దిగినంతగా 2 bedroom ఫ్లాట్ 1000 cc మారుతి గారు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అప్పుడు రియలైజ్ అవ్వం. మన చూపు అంతా వేరే జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్ మీద ఉంటుంది. దాని తర్వాత ఒక 15 lakhs ఇన్నోవా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అందులోనే ఉంటాం, అందులోనే డ్రైవ్ చేస్తుంటాం. బట్ మనసంతా ఆడి మీద ఉంటుంది, ఆడి మీద, BMW మీద ఉంటుంది, దాంట్లోనే కూర్చుంటాం. పలానా యాక్టర్ కొన్నాడు, చాలా పెద్ద కారు, అది కొంటే బెటర్, ఇంకా 1 crore అంటాను. సో లైఫ్ లాంగ్
ఏం అనుకుంటాం దానికి వెళ్తాం, బట్ ప్రజెంట్ మర్చిపోయి ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. ఆ కార్ వేసుకుని సరదాగా ఊటీ వెళ్ళావా లేకపోతే ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళావా అన్నది మనం చూసుకోం. ఆ కార్లో కూర్చుంటూ నెక్స్ట్ గారి గురించి ఆలోచిస్తాం. సో ప్రజెంట్లో ఉంటూ ఎంజాయ్ చేయడం అనేది చాలా బెస్ట్. పలానా రోజు రిటైర్ అయిపోయి పలానా టైంలో ఎంజాయ్ చేద్దాం అంటే కుదరదు. ఎనీ టైం ప్రొటెక్ట్ ఉంటాయి. సో ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. డబ్బులు కూడా నీ పర్సనల్గా పిల్లలకి సంపాదించడం అన్నది చాలా వేస్ట్. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు తగలాడతారో దాన్ని నీకు తెలియదు. సో బట్ బేసిక్ సెక్యూరిటీ ఇవ్వాలి అంతే పిల్లలకి, ఉండడానికి ఒక ప్లేస్ తప్పించి మిగతాది మనం ఖర్చు పెట్టుకోవాలి. మన లైఫ్ మనం ప్రపంచం చూడండి, తిరగండి, 10 మందికి హెల్ప్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లేకపోతే మీ సర్వెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించడం, నీ స్టాఫ్ కానీ. మీరు అలాంటి పనులలో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారా? నా చుట్టుపక్కల నేను పేర్లు చెప్పి ఎంత చేస్తున్నానని చెప్పాను, కానీ నాకు దగ్గరున్న వాళ్ళందరూ నేను హెల్ప్ చేస్తుంటాను. మీరు ఆ స్టేటస్ని దాటిపోయారా? ఫలానా ఈ కారు ఉన్నప్పుడు ఇంకో కారు అన్నది ఆ స్టేటస్ని దాటిపోయారా మీరు? ఎండే ఉందండి. ఇప్పుడు నేను వాల్వో కార్లో తిరుగుతున్నానండి. అందులోనే 1.5 కారు ఉంది. అది కొనుక్కున్నాడు కదా సుబ్రహ్మరెడ్డి గారు తిరుగుతున్నారు కారు. అసలు అది 3 crores. అది తీసుకున్న తర్వాత టాటా వాళ్ళు అంబానీ వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు. ఇంక దెర్ ఇస్ నో ఎండ్. అదే ఆ స్టేటస్ని మీరు దాటిపోయారా అంటున్నాను. అంటే అవును, మెటీరియల్ థింగ్స్ ఒక టైంలో ఉంటుంది. అది ఉండడంలో తప్పలేదు, ఎందుకంటే మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఆ కార్ను కొనాలంటే దాన్ని వర్క్ చేయాలి. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఒక టార్గెట్ ఒక ఎయిమ్ ఉండడం మంచిది, బట్ అది వచ్చిన తర్వాత ఇంక దానికి లిమిట్ లేదు. నేను ఫలానా యాక్టర్ని అయిపోవాలని మళ్ళీ తర్వాత ఇంకా అది పెర్ఫార్మెన్స్ ద్వారా ఇంప్రూవ్ అయ్యి అతనికన్నా బెటర్ బాగా చేయాలని ఉండడం వేరుని, అతనికన్నా ఎక్కువ సంపాదించాలన్నది వేస్ట్. నేను మీరు పడుకునేది ఒక ఏసీ అండి. వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ కూడా అదే ఏసీలో పడుకుంటాడు. ఆ బెడ్ అంతే, ఆయనకి అదే బెడ్. కారు ఆయనకు ఉంటుంది, మీకు కారు అదే ఉంటుంది. మీ దగ్గర 2 కోట్లు ఉన్నా 100 కోట్లు ఉన్నా మీరు కోటేశ్వరుడే, అతను కోటేశ్వరుడు. మీరు లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, ఎందుకంటే నేను కోటేశ్వరుని చూసాను, నిద్రపోవట్లేదు వాళ్ళు. చాలా ఉంది టెన్షన్ వాళ్ళకి, అదేమైపోద్ది ఇదేమైపోద్ది. సో తక్కువ డబ్బులు ఉంటే హ్యాపీ యాక్చువల్గా. గుడ్, ఓకే. అండ్ స్ట్రగుల్స్ విషయం, మీ కెరీర్ బిగినింగ్ స్ట్రగుల్స్కి వస్తే చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. బట్ ఇప్పుడు యాక్టింగ్ అన్నది చాలా ఈజీ అయిపోయింది. ఎంట్రన్స్ అన్నది చాలా ఈజీ అయిపోయింది. ఓకే, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఫీల్డ్ పక్కన పెట్టేస్తే ఈజీ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు రావడం, అంటే టాలెంట్ ఉన్నా లేకున్న తర్వాత ఈజీ అయితే అయిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆపర్చునిటీస్ ఉన్నాయండి, బట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం కూడా ఈజీయే. బట్ ఎంతవరకు సస్టైన్ అవుతారు అన్నది టాలెంట్ ఉన్నవాడు. ఇండస్ట్రీకి మంచిది అని అంటారా? అంటే అందులో మేబీ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు వస్తాడేమో. ఆయన మామూలు పని చేయట్లేదు. చాలామంది తెలియదు ఏంటంటే రాము గారు ఓపెన్ చేశాడు, నెక్స్ట్ 100 years సినిమా చూపిస్తున్నాడు అందరికీ. ఆయన చేసిన సినిమా బాగుండకపోవచ్చు, బట్ ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ చాలామంది కాన్ఫిడెన్స్ వచ్చింది. 5Dతో సినిమా చేయొచ్చు, ఐఫోన్తో సినిమా చేయొచ్చు. కానీ యాక్టర్ వాల్యూ పడిపోవట్లేదా? ఇప్పుడు సపోజ్ ఓకే, బ్రహ్మాజీ గారు ఒక 5 లక్షలు తీసుకుంటున్నారా, ఆయన ఎందుకు 50,000లో ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను పెట్టేసుకోండి, తీసుకుంటారు. బట్ అది 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 ఇప్పుడు మీకు సినిమా చూసేటప్పుడు బ్రహ్మాజీ ఉన్నాడా లేదా ఆడున్నాడా అని ఎవడో అనుకోరండి. సినిమా పెళ్లి చూపులు ఎవరున్నారండి, లేరు కదా. సో సినిమా బాగుంటే చూస్తే కనెక్ట్ అవుతారు, లేకపోతే లేదు. అరే బ్రహ్మాజీ లేడు ఇందులో, నేను వెనక్కి వెళ్ళిపోడు టికెట్ చించేసి. ఓకే, అంటే స్టార్డమ్కి వాల్యూ లేదంటారు మీరు? సూపర్ స్టార్కి వాల్యూ డెఫినెట్గా ఉంది, బట్ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి మనకి. నీకు దమ్ముంటే మంచి కంటెంట్తో కొత్త ఆర్టిస్టులతో 5Dతో తీసుకో, 10 రోజుల్లో తీసుకో, 20 రోజులు తీసుకో. ఆ సినిమాలు ఉన్నాయి. ఓకే, సేమ్ టైం సూపర్ స్టార్ సినిమాలు, స్టార్డమ్ సినిమాలు అవి కూడా ఉన్నాయి. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది మనకి. మల్టీప్లెక్స్ల సినిమాలు కొన్ని ఉన్నాయి. నువ్వు డిఫరెంట్ మూవీస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. దేర్ 100 crores మూవీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓకే, ఓకే సార్.
ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఒక చిన్న క్వశ్చన్. మీకు నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుంది? అవును, అనిపిస్తుంది. చూసి ఎక్కడ ఏం తెలియదు, ఎక్కడో చూసాను అనుకుంటున్నాను. ఎక్కడో ట్రావెల్ అయ్యాం, వర్క్ చేసామని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమాలో, మీ అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు, మీ కాంబినేషన్లో నేను యాక్ట్ చేశా కదా. నక్సలైట్ లీడర్, నక్సలైట్ బోర్డు మీద. అవును, అది నేను తెలిసిన ఫేస్ అనుకుంటున్నాను. ఎక్కడో చూసాను అనుకుంటున్నాను కానీ నాకు కరెక్టే. అది చాలా మంచి సినిమా అండి. డెఫినెట్ మంచి సినిమా. సాగర్ పరిచయం మన బాధే. గిరి మీరు నిలబడి వింటారు కదా. అవునవును, చెప్పినట్టు గుర్తు నాకు. ఇక్కడ కనెక్ట్ చేసుకోలేదు కానీ నిజమే, అప్పుడు సాగర్ చెప్పాడు. కరెక్టే, డెఫినెట్గా మంచి సినిమా వద్దని చాలా నేను డబ్బింగ్ కూడా చెప్పాను. చాలా నేను చేసిన వాటికి డిఫరెంట్ క్యారెక్టర్ ఇది టోటల్గా. ఎనీవే సార్, ఆల్ ద బెస్ట్. అండ్ షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు మంచి అంటే చాలా ఇంకా లాంగ్ కెరీర్ ఉండాలి మీకు. మీరు అంటే మీ మంచితనానికి ముఖ్యంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.